ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దీక్షాంత్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐజీపీ బి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు జిల్లా ఎస్పీ గౌస్ ఆలంలతో కలిసి బి రమేష్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ట్రైనింగ్లో ప్రతిభ కనబడిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన పోలీసులు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఐజీపీ బి రమేష్ మాట్లాడుతూ సమాజంలో పోలీసుల గౌరవం పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలను అరికట్టడంలో, శాంతి భద్రతలను అరికట్టడంలో కీలక పాత్రలను పోషించాలని ఈ సందర్భంగా నూతన పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని, అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, అలాగే ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల రూపాయల రుణాలు అందజేస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే 11 నెలలు గడుస్తున్న దివ్యాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుందని ఈ సందర్భంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు 6,000 పెన్షన్లు ఇవ్వాలని, అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల రూపాయల రుణాలు దివ్యాంగులకు అందజేయాలని ఈ సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు చదువుతున్న విద్యార్థులు, పీజీ కళాశాల చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసము ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు ఇప్పటికే బంద్ పాటించి 3 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, అలాగే ప్రైవేట్ పీజీ కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి విద్యార్థులకు భవిష్యత్తుకు బాటలు వేయాలని, అలాగే తమను ఆదుకోవాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన అసోసియేషన్ డిమాండ్ చేసింది.